హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు ప్రీతి గెలాక్సీ ప్లస్ మిక్సర్ గ్రైండర్. దీని ప్రాబ్లం వచ్చేసి కార్బన్లు అయితే పోవడం జరిగింది. దీని కార్బన్లు అయితే మనం మార్చడం జరుగుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం మిక్సీ అనేది ఆన్ చేస్తే మనకు సప్లై అయితే కరెక్ట్ రావట్లేదు. మనం మిక్సీ అయితే మనం ఓపెన్ చేసుకుందాం. మిక్సీ ఉల్టా తిప్పేసుకొని చూసుకుంటే ఇక్కడ మనం మిక్సీ మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తే కింద స్పార్క్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా స్పార్క్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఆర్మీచర్ పోయే అవకాశం ఉంటుంది, లేదా కార్బన్లు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం అయితే కార్బన్లే పోయే అవకాశం ఉంటుంది. మరీ ఓవర్గా స్పార్క్ వచ్చిందనుకో ఆర్మీచర్ కూడా పోయే అవకాశం ఉంటుంది. లైట్ స్పార్క్ వస్తే కార్బన్లు అయితే పోతూ ఉంటాయి. ఫస్ట్ అయితే మనం మిక్సీ అయితే ఓపెన్ చేసుకుందాం. ఈ విధంగా మిక్సీ ఓపెన్ చేసుకొని కార్బన్లు అయితే మనం చేంజ్ చేసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కప్లర్ తీయాలంటే ఫస్ట్ 2 స్క్రూ డ్రైవర్లు అయితే తీసుకొని ఆపోజిట్ ఈ విధంగా పుషింగ్ చేస్తే కప్లర్ అయితే ఈ విధంగా పైకి వచ్చేయడం వస్తుంది. ఈ స్విచ్ యొక్క క్లిప్స్ అయితే మనం తీసేసుకోవాలి. ఈ వైరింగ్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని ఈ మోటార్ అయితే మనం బయట తీసుకోవాలి. ఈ క్లిప్పులు తీసుకున్నప్పుడు ఇక్కడ చిన్న క్లిప్ ఉంటుంది. దీన్ని నొక్కినప్పుడు మాత్రమే ఈ క్లిప్ అయితే లూజ్గా అయితే బయటికి రావడం జరుగుతుంది. లేకపోతే ఆ క్లిప్ నొక్కినప్పుడు మీకు ఎంత గుంజినా రాదు. నెక్స్ట్ ఎర్తింగ్ వైర్ కూడా తీసేసుకోవడం జరిగింది. వైరింగ్ అయితే తీసేసుకొని మోటార్ అయితే మనం బయట తీసేసుకుందాం. ఈ విధంగా మోటార్ అయితే బయట తీసుకున్నాక ఈ క్యాప్ కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఈ మోటార్ అయితే మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చూడండి, నాకు చెక్ చేసుకుంటే ఎలాంటి బాడీ షాట్ అయితే లేదు. ఒకసారి సిరీస్లో కూడా చూసుకున్న తర్వాత డైరెక్ట్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ స్పార్క్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఎక్కువ స్పార్క్ రావడం వల్ల కార్బన్లు అయితే పోయి ఉండొచ్చు. ఒకసారి కార్బన్లు అయితే క్లిప్పులు అయితే తీసుకొని మనం చూసుకుందాం. మరి ఓవర్గా కంటిన్యూగా బాగా స్పార్క్ వస్తే ఆర్మీచర్ పోయే అవకాశం ఉంటుంది. చూడండి, ఆ కార్బన్ అయితే చాలా వరకు అరిగిపోయి కరెక్ట్ ఫ్రెషింగ్ కాక మనకు స్పార్క్ అయితే రావడం జరుగుతుంది. ఈ కార్బన్ అయితే కొంచెం బాగానే ఉంది. మనం ఫస్ట్ తీసిన కార్బన్ అయితే చాలా అరిగిపోయి మనకి స్ప్రింగ్ అనేది కరెక్ట్ ఫ్రెష్ కాక ఈ స్పార్క్ అయితే రావడం జరుగుతుంది. ఈ 2 కార్బన్లు తీసేసి మనం కొత్త కార్బన్లు అయితే ఫిక్స్ చేసుకుందాం. ఇవి వచ్చేసి కొత్త కార్బన్లు, ఇవి వచ్చేసి పాత కార్బన్లు. ఈ స్ప్రింగ్ యాక్షన్ కరెక్ట్ లేక కూడా సప్లై అనేది కరెక్ట్ పోక స్పార్క్ అయితే రావడం జరుగుతుంది. మనం కార్బన్స్ కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. పాత కార్బన్లు తీసాం కదా, కొత్త కార్బన్లు కూడా అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకొని చూసుకుందాం. మనం మెయిన్గా వీలైనంత వరకు మిక్సీలో లోడ్ అయితే చాలా వరకు తక్కువ వేసుకొని యూజ్ చేసుకుంటే మిక్సీ యొక్క మోటార్ అయితే మనకు లైఫ్ అయితే ఉండడం జరుగుతుంది. మనం బాడీ షాట్ అనేది ఏం చూసుకుంటే సిరీస్లో చెక్ చేసుకుంటే బాగానే ఉంది. ఒకసారి డైరెక్ట్ పెట్టి కూడా మనం ఆన్ చేసి చూసుకుందాం. స్పార్క్ అయితే చాలా వరకు తగ్గిపోద్ది. చూడండి, ఎలాంటి స్పార్క్ అయితే మనకు రావట్లేదు. ఈ విధంగా మనం మిక్సీ యొక్క మోటార్ అయితే కార్బన్లు చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అయితే మనకు సెట్ కావడం జరుగుతుంది. చూడండి, ఎలాంటి స్పార్క్ అయితే మనకు రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి పాత కార్బన్లు తీసేసుకుందాం. చూడండి, మనకి స్ప్రింగ్ పోవడం వల్ల సప్లై అనేది ఆర్మీచర్కు కరెక్ట్ పోక స్పార్క్ అయితే రావడం జరుగుతుంది. కార్బన్లు వేసుకున్నాక మనకి ఇక్కడ చిన్న లాక్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ క్లిప్ గుంజిన బయటికి రాకుండా ఈ లాక్ అయితే మనం కంపల్సరీ లాక్ చేసుకోవాలి. లేకపోతే రన్నింగ్లో ఒక్కోసారి ఈ కార్బన్ యొక్క కేబుల్ ఊసిపోయి సప్లై అయితే ఆగిపోవడం జరుగుతుంది. మనం ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా బాడీ లోపలైతే మనం ఫిక్స్ చేసుకోవాలి. మనం ఓపెన్ చేసుకున్నప్పుడే జాగ్రత్తగా క్లిప్స్ ఏ విధంగా ఉన్నాయి, మన బాడీలో నుంచి ఏ విధంగా మోటార్ బయటకు తీసామో చూసుకొని అదే విధంగా మనం మోటార్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ దీనికి బాడీకి స్క్రూస్ ఏమి ఉండవు. పైనుంచి క్యాప్ పెట్టగానే కింద మనకు ఆ పీవీసీ బేస్ ఉంది కదా, ఈ బేస్ మీదనే మోటార్ అయితే ఆడడం జరుగుతుంది. ఈ క్లిప్స్ అయితే మనం ఈ పైనుంచి కాకుండా కింద నుంచి గ్యాప్ని తీసుకోవాలి. తీసుకుంటే మనం పైనుంచి క్యాప్ చేసినప్పుడు ఫ్రెషింగ్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా మనకు స్విచ్ యొక్క కనెక్షన్స్ కూడా వేయడం జరిగింది. ఇచ్చేసుకొని పైనుంచి మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకుందాం. క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాం. ఈ విధంగా మన స్క్రూస్ కూడా టైట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ కప్లర్ అయితే పెట్టుకుందాం. ఈ కప్లర్ పెట్టుకున్నప్పుడు ఈ కటింగ్స్ ఎటు సైడ్ ఉన్నాయో చూసుకొని అదే విధంగా పైనుంచి అయితే ఈ విధంగా కప్లర్ కొట్టుకుంటే మళ్ళీ లాక్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి అయితే మనం ఆన్ చేసి చూసుకుందాం. మనం ఆన్ చేసి చూసుకున్నాక మిక్సీ అయితే చాలా స్మూత్గా అయితే నడవడం జరుగుతుంది. మీకు మిక్సీ కూడా ఒకసారి ఉల్టా తిప్పి చూపెడతా. ఎలాంటి స్పార్క్ అయితే మనకి ఇప్పుడు రావట్లేదు కార్బన్లు చేంజ్ చేసినాక. ఈ విధంగా దీని కార్బన్లు అయితే మనం చేంజ్ చేయడం జరిగింది. వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.